పర్వతగిరి మండల కేంద్రంలో ఉన్నాం. విషయం ఏంటంటే ఇక్కడ అంటే రాజకీయంగా చూసుకుంటే నిన్న మొన్న వార్తలు మనం గమనించాం, ప్రజలు కూడా అందరూ వీక్షించారు. మేడిశెట్టి రాములు గారిని మన బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి తనని సస్పెండ్ చేయడం అనేది జరిగింది. సో అసలు ఎందుకు జరిగింది, దయాకర్ గారికి తనకు ఏం జరిగిందనే విషయాన్ని మనం కూలంకుషంగా పరిశీలిద్దాం. కాకపోతే ఏంటంటే గత ఒక 60 సంవత్సరాలుగా వీరిద్దరి మధ్యలో ఒక మంచి అన్యోన్యమైన స్నేహం ఉంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కలిసి చదువుకున్న వ్యక్తులు. మరి ఎక్కడ ఏం జరిగిందనే విషయం కూడా మనకు పూర్తి స్థాయిలో అవగాహన అనేది అంటే పూర్తిగా తెలియదు. కాకపోతే మన దృష్టికి వచ్చిన విషయాలు ఏంటంటే తను ఏదో టీడీపీ పార్టీ మీటింగ్కు సంబంధించి అటెండ్ అయిన విషయం ఒకటి. సరే, ఏది ఏమైనా కూడా 60 సంవత్సరాల స్నేహంలో ఒక వ్యక్తిని మనం ఎవరో చెప్పారనో ఏదో చేశారనో లేకుంటే ఏదేదో అపసత్యాలు వచ్చాయని తనని మనం అవాయిడ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకనంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి బలం అనేది ఖచ్చితంగా అవసరం. మరి దయాకర్ రావు గారు కూడా తను ఏదైనా ఉంటే తనను పిలుచుకొని మాట్లాడి చేస్తే బాగుండేదేమో అనేది ప్రజాభిప్రాయం. అదేవిధంగా చూసుకుంటే 3వ తరగతి నుంచి వీళ్ళిద్దరు స్నేహితులు. ప్రతి విషయంలో తను టీడీపీలో ఉన్నప్పుడు తిను కూడా టీడీపీలో ఉన్నారు. రాములు గారు తను ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా కూడా తను వెనుక ఉండి తను గెలిపించారు. ఎంపీగా కూడా టీడీపీ నుంచి ఎంపీగా కూడా దయాకర్ గారు పోటీ చేసినప్పుడు కూడా అప్పుడు కూడా గెలిపించడం జరిగింది. తర్వాత తను టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి మారినా కూడా ఆ రోజున కూడా తన వెంటే తను నడిచాడు, తన అడుగులో అడుగు అంటూ నడిచాడు ముందుకు. సో ఇలాంటి వ్యక్తిని మరి ఎందుకు ఇట్లా పక్కన పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందనే విషయాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకుందామనే విషయం ప్రయత్నం చేశాము. కాకపోతే ఏంటంటే తను టీడీపీ మీటింగ్కి అటెండ్ కావడం అనేది ఒకటి మాత్రమే ప్రజల్లో చూపిస్తున్నారు. సో ఇది ఏ రకంగా చూసినా కూడా ఏంటంటే పార్టీకి నష్టం జరుగుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ మధ్యలో ఉన్న స్నేహానికి ఎవరు చెప్పేంత లేదు. సో వారికి వారు ఒకరికొకరు అండర్స్టాండింగ్ చేసుకొని మాట్లాడుకుంటే ముందు ముందు జరగబోయే నష్టాన్ని కూడా ఆపే ప్రయత్నం చేయవచ్చు. ఎందుకనంటే రాములు గారికి తనొక వ్యక్తి కాదు, ఒక శక్తి. మనం చెప్పుకుంటూ వస్తే తనొక శక్తి. ఎందుకనంటే మండల స్థాయిలో ఉన్న ప్రతి గ్రామంలో తనకు ఒక మంచి పేరు పలుకుబడి ఉంది. మళ్ళీ తనొక మామూలు వ్యక్తి కాదు. కులప్రదంగా చూసుకున్నా కూడా కులంలో కూడా తను ఎన్నో బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి పిరక సంఘంలో. కాబట్టి తనను దూరం చేసుకుంటే పార్టీకి నష్టమే తప్ప లాభం లేదనేది ప్రజాభిప్రాయం. కాబట్టి ఇవన్నీ పరిగణనలో తీసుకుని మాజీ మంత్రి దయాకర్ రావు గారు కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు, తదితరులు ఎవరైనా కూడా కూర్చొని ఒక మాట మాట్లాడుకొని మరి జరిగింది ఏంది, విషయం ఏందనే విశ్లేషణకు వచ్చి దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోవాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఇటు విషయంపై రాములు గారు కూడా తన మానసిక ఆవేదనను వ్యక్తం చేశారు. ఎందుకనంటే నేను ఏదైనా పొరపాటు చేసి ఉండేది ఉంటే నన్ను పిలిపించుకొని మాట్లాడాల్సి ఉండేది, అంతే తప్ప కానీ ఇలా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, ఒక షోకాజ్ నోటీస్ లేదు, పిలిపించి మాట్లాడడం అనేది లేదు, అంటే విచారణ అనేది జరగకుండా ఇలాంటిది లేకుండా డైరెక్ట్ నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది బాధాకరం అని చెప్పి తను కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా తన అభిమానులు ఎంతోమంది ఉన్నారు. మండల వ్యాప్తంగా పర్వతగిరి కావచ్చు, చుట్టుపక్కల గ్రామాలే కావచ్చు. మేడిశెట్టి రాములు అంటే ఆల్మోస్ట్ వరంగల్ జిల్లా కాదు, పిరక సంఘం తరపున చూస్తే రాష్ట్ర స్థాయిలో కావచ్చు, పార్టీ పర్పస్లో చూస్తే జిల్లా స్థాయిలో కావచ్చు తనకు ఒక మంచి పేరు ఉంది. సో ఆ పేరును బట్టి తను ఏ రోజు కూడా పార్టీ పదవులు ఆశించిన వ్యక్తి కాదు. గతంలో ఎప్పుడో జెడ్పీటీసీగా చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తను ఏ పదవి కావాలని ఆశించలేదని చెప్పి ప్రజలు కూడా మనతో, అంటే కొంతమందితో మనం తన విషయాలను షేర్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా మనతో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఏ పదవులు ఆశించలేదు, ఎలాంటి ధనాపేక్ష లేదు తనకు. తన జేబులో నుంచి ఖర్చు పెట్టి వ్యక్తిగతంగా ఖర్చులు చేస్తూ ప్రజలను అమాయకం చేస్తూ నలుగురిలో తను ఉండే వ్యక్తి. నలుగురిలో నేనొక్కడిని కాదు, నలుగురితో నేనొక్కడిని అనే వ్యక్తి తను. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని దూరం చేసుకుంటే పార్టీ కూడా నష్టం జరుగుతుందని చెప్పి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరో ఒకరు చెప్పిన చిన్న చిన్న కల్లిబొల్లి మాటలను నమ్మి కూడా ఇలా చేయడం అనేది కూడా సమంజసం కాదు. పిలిపించుకొని మాట్లాడి ఏదైనా ఉంటే సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుంటే బాగుండేదని ప్రజాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా, ఎందుకంటే తన పార్టీ మారకముందే ఏ నిర్ణయమైనా కూడా దయాకర్ రావు గారు కనుక త్వరితగతిన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి నష్టం జరగకుండా మనం ఆపే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి
అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయాన్ని విశ్లేషణ చేస్తూ మెడిసెట్ రాములు గారి విషయంలో మాత్రం ఇలాంటి నిర్లక్ష్యం చేస్తే మాత్రం నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉంటాయి ముందు రోజుల్లో అని చెప్పి స్థానిక నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వారి ఆలోచన విధానాలను ప్రజలతో స్థానిక నాయకులతో వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి దయాకర్ రావు గారు ఆలోచించండి. రాములు గారు మీరు కూడా ఏ విషయం ఉన్నా కూడా తనతో చర్చించండి. దయాకర్ రావు గారు మీరు కూడా తనను పిలిపించుకొని ఏం జరిగింది, ఎలా జరిగిందని విశ్లేషణ పూర్తి స్థాయిలో దాన్ని ఒక విశ్లేషణ చేసి తదుపరి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి స్థానిక మండల ప్రజలు వారి యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ ఆల్.